శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మేషరాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, అది ఒక వరం. మీ జాతకం మీ శత్రువు కాదు, అదే మీకు మార్గదర్శి అవుతుంది. దైవం ఎప్పుడూ నేరుగా రాదు, ఆ గ్రహాల ఎనర్జీ సంకేతాల రూపంలో వస్తుంది. మా అదృష్టం ఇంతే అని మిమ్మల్ని మానసికంగా ఇలా ఆలోచింప చేయడమే ఆ గ్రహ లక్షణం. నేను చెప్పిన విషయాలు విన్నాక మీరు తప్పకుండా మీ నిర్ణయం మార్చుకుంటారు. ముందుగా మేషరాశి దైవ సంకేతాలు వీడియోను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం మీరు. నేను చెప్పిన దైవ సంకేతాలు రాశి యొక్క గొప్పతనం గురించి మాలో ఇంత పవర్ ఉంటుందా అని తెలుసుకున్నాం. కానీ మా జీవితాలు మాత్రం దరిద్రంతో నిండి ఉన్నాయి, అన్ని కష్టాలే అని కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇలా కామెంట్ పెట్టిన వారు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. మీరు దైవ సంకేతాలు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలుస్తుంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను చెప్పే విషయాలు కనుక మీరు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేషరాశి వారు మా రాశి దరిద్రం, మా జాతకం మారదు అని అనుకుంటున్న మీరు ఈ క్షణంలో ఈ వీడియోను చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితాన్ని ఆపేసిన ఒక నమ్మకాన్ని పగలగొట్టడానికి వచ్చిన దైవ సంకేతం. మీరు ఎన్ని రెమెడీలు చేసినా మార్పు కనిపించలేదా? ఒకసారి నిజంగా ఆలోచించండి. మీరు కారణాన్ని అర్థం చేసుకున్నారా, లేక ఫలితాన్ని మాత్రమే కోరుకున్నారా? మీరు అనుకుంటున్న దరిద్రం నిజానికి మీ రాశి వల్ల కాదు, మీరు అర్థం చేసుకొని జాతక ప్రభావం వల్ల, మీరు గమనించని గ్రహ శక్తి వలన. మీ నిర్ణయాలను, మీ కోపాన్ని, మీ తొందరపాటు మీద ఆ గ్రహ ప్రభావం నిశ్శబ్దంగా పనిచేస్తోంది. ఒకసారి ఆలోచించండి. ఒకే మేషరాశిలో పుట్టిన ఇద్దరు వ్యక్తులు ఒకరి జీవితంలో టాప్కి వెళ్తున్నారు, ఇంకొకరు అదే స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తేడా అదృష్టమో దురదృష్టమో కాదు, ఇది వీరి గ్రహ ప్రభావం వీరి మీద ఎలాంటి ఎనర్జీని ఇస్తోంది అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. మేషరాశిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు జాతకం బలంగా ఉన్నవారు, ఇంకొకరు గ్రహదోషం ఎక్కువగా ఉన్నవారు. గ్రహదోషం అంటే కొన్ని గ్రహాల కలయికల వలన మీ జాతకంలో నాగదోషం, గురుదోషం, విష్ణు శాపం, స్త్రీ శాపం, మాతృపితృ దోషాలు, అనేక దోషాలు ఏర్పడతాయి. ఆ కర్మలే ఈ గ్రహాలు అమలు చేస్తాయి. కనుక మీ జాతకంలో గ్రహ ప్రభావం బలంగా ఉన్న మేషరాశి వారు వాళ్ళు కూడా కోపంగా ఉంటారు, వాళ్ళు కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ కోపాన్ని శక్తిగా మార్చుకుంటారు, ఆ వేగాన్ని విజయంగా మార్చుకుంటారు. వాళ్ళు ఒక్కసారి ఫోకస్ పెడితే వాళ్లను ఆపడం అసాధ్యం అనిపించేలా ఉంటారు. వీరు పడిపోయినా వెంటనే లేచి మళ్ళీ పోరాడతారు. ఒక దశలో వాళ్ళే అంటారు, నేను అనుకున్నది సాధించాను. అది వారి ఆలోచన మీద, ఆ గ్రహం ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎనర్జీయే వారి అదృష్టంగా మారుతుంది. కానీ జాతకంలో ఆ గ్రహం బలహీనంగా ఉన్న మేషరాశి వారు, వాళ్ళల్లో కూడా అదే ధైర్యం ఉంటుంది, కానీ నియంత్రణ ఉండదు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు కానీ పూర్తి చేయరు. వాళ్ళు కోపంతో నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత పశ్చాత్తాపడతారు. వీరికి అవకాశాలు వస్తాయి కానీ తొందరపాటు వల్ల జారిపోతాయి. వాళ్ళ మనసులో ఎప్పుడు ఒకే మాట, ఇంకొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది అని. ఇది కుజగ్రహ ప్రభావం సరిగ్గా పనిచేయకపోవడం. ఇది మేషరాశి వారికి దరిద్రంగా మారుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. మీరు ముందే నిర్ణయం తీసుకుంటారు, మేము ఎన్ని పూజలు చేసినా మా జీవితం మారదు అని, మా అదృష్టం ఇంతే అని. మిమ్మల్ని మానసికంగా ఇలా ఆలోచింపచేయడమే ఆ గ్రహ లక్షణం. ఈ విధంగా పూర్వజన్మ సుకృత కర్మ అనుభవించేలా చేస్తాయి, కాదు అమలు చేస్తాయి. గమనించండి, సమస్య రాశిలో లేదు,
సమస్య మీకు తెలియని గ్రహ ప్రభావంలో ఉంది. మీరు అనుభవిస్తున్నది దురదృష్టం కాదు, అది ఒక సిగ్నల్. మీ జాతకాన్ని అర్థం చేసుకో అనే దైవ సంకేతం. కానీ మీరేం చేస్తున్నారు? యూట్యూబ్లో ఎవరైనా చెప్పిన పరిహారం చేస్తున్నారు, అదే మీకు కూడా పని చేస్తుందని అనుకుంటున్నారు. మీ సమస్య ఏంటో తెలియకుండానే పరిష్కారం ఫాలో అవుతున్నారు. తర్వాత ఫలితం రాకపోతే ఇది పని చేయదు అని వదిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి జాతకం వేరు, ప్రతి సమస్యకు కారణం వేరు, ప్రతి గ్రహ ప్రభావం వేరు. ఒకరికి పని చేసినది మీకు పని చేయకపోవచ్చు. అసలు మార్పు ఎక్కడ మొదలవుతుంది? మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడు, నా సమస్యకు అసలు కారణం ఏమిటి? నా జాతకంలో ఏ గ్రహం అడ్డుకుంటోంది? నాకు సరిపోయే మార్గం ఏది అనే ప్రశ్నలే మీ జీవితాన్ని ముందుకు నడిపే మొదటి అడుగు అవుతుంది. మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, మా రాశి దరిద్రం, మా రాశి సూపర్ అని అనుకునేలా చేయడమే ఆ గ్రహ లక్షణం. కారణం మీరు పూర్వజన్మ సుకృత కర్మను అనుభవింపచేసేలా చేయడమే వాటి విధి కనుక. కానీ నా జాతకాన్ని అర్థం చేసుకుంటా అని అనుకోవడం, అది మీ జీవితంలో మొదటి మార్పు. మీరు ఇప్పటి వరకు ఆగిపోయిన చోటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఊహలతో కాదు, క్లారిటీతో ముందుకు రావాలి. మీరు నిజంగా మారాలని అనుకుంటే మీ సమస్యను సీరియస్గా తీసుకోండి. మీ జాతకాన్ని అర్థం చేసుకోండి. మీకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోండి. చివరిగా ఒక మాట, మేషరాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, అది ఒక సంకేతం. ఇప్పుడు మారే టైం వచ్చింది అనే సంకేతం గుర్తుంచుకోండి. దైవం ఎప్పుడూ నేరుగా రాదు, ఆ గ్రహ ఎనర్జీ సంకేతాల రూపంలో వస్తుంది. ఆ సంకేతాన్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈసారి దాన్ని మిస్ అవ్వకండి, ఎందుకంటే మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యే సమయం ఇదే. ముందుగా మీ జాతకాన్ని అర్థం చేసుకోండి. మీ సమస్యకు అసలు కారణం ఏ గ్రహమో తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రమే సరైన పరిహారం చేయండి. అప్పుడు మాత్రమే ఫలితం కనిపిస్తుంది, మార్పు మొదలవుతుంది. ఒక అవగాహనతో ముందుకు వస్తే మీ జాతకం మీ శత్రువు కాదు, అదే మీకు మార్గదర్శి అవుతుంది. ఈ వీడియో మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు, మీ జీవితంలో కొత్త ప్రారంభం మొదలయ్యే ముందు వచ్చిన సంకేతం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని